సో గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ 2300. అండ్ ఇవాళ నేను ఇప్పుడు మైసూర్లో ఉన్నాను. నేను మీ అందరికి మైసూర్ చూపిపోతున్నాను. నిన్నే మైసూర్కి వచ్చాను, బట్ కొద్దిగా కారణాల వల్ల నేను మైసూర్ ట్రావెల్ అవ్వలేకపోయాను. సో ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకుని మైసూర్ మీకోసం నేను ఇవాళ మైసూర్ చూపిపోతున్నాను. దానికంటే ముందు నా బండి కొద్దిగా సర్వీసింగ్ ఇవ్వాలి. మనం ఫస్ట్ వెళ్ళి నా బండి సర్వీసింగ్ ఇచ్చేసి దాని తర్వాత నేను మైసూర్ మొత్తం తిరగడానికి ట్రై చేస్తాను. ఒక్క రోజు మొత్తం ఉంది మనకి మైసూర్లో తిరగడానికి. ఇక్కడేంటంటే మనకి స్కై డైవింగ్ ఉంది, బట్ స్కై డైవింగ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది. సో మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్కై డైవింగ్ అయితే మైసూర్లో ఉంది. మీరు మైసూర్కి వచ్చినప్పుడు స్కై డైవింగ్ చేయాలనుకుంటే స్కై డైవింగ్ చేయొచ్చు. 35,000 పర్ హెడ్ ఛార్జ్ చేస్తున్నారు. సో బట్ ప్రీ బుకింగ్ ఉండాలన్నమాట. 3-4 డేస్ ముందే బుక్ చేసుకోవాలి. సో మీరు స్కై డైవింగ్ చేయాలనుకుంటే మైసూర్లో స్కై డైవింగ్ ఉంది. ఓకే, నేను ఇప్పుడు మీకు మైసూర్ మొత్తం చూపిస్తాను. రెడీగా ఉండండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. వీడియో ఫుల్గా చూడండి. ఓకే, సో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. మనం ఇప్పుడు ఆల్ ఇండియా టూర్ ప్రకారంగా 3rd స్టేట్ లో ఫస్ట్ సిటీ తిరగబోతున్నాము. నేను మీ అందరికి మైసూర్ చూపిపోతున్నాను. కొద్దిగా క్రౌడ్ ఉంది, ఎందుకంటే నేను స్టే వచ్చేసి నేను బస్ స్టాండ్ లోపల ఒక హోటల్ ఉంది, దాంట్లో బుక్ చేసుకున్నాను. నాకు తెలీదు అది బస్ స్టాండ్ లోపల ఉంటుంది అని చెప్పి నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను. వచ్చేసరికి అది బస్ స్టాండ్ లోపల ఉంది. రూమ్స్ ఓకే, నాకు జస్ట్ 500 రూపీస్ పడింది. దాని ప్రకారంగా చూసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను. సో మనం సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ నా బైక్ కొద్దిగా సర్వీసింగ్ ఇద్దాము. లాస్ట్ 10-15-20 డేస్ నుండి కొద్దిగా గట్టిగానే వాడేశాను. దీన్ని గట్టిగా వాడడానికే తయారు చేశారు, బట్ ఏంటంటే ఎందుకని మంచి సర్వీస్ సెంటర్కి ఇద్దాం. మొన్న ఒకసారి బండి ఆగిపోయింది. ఇప్పుడు బండి ఆగిపోతుంటే నాకు ఇబ్బంది అయిపోతుంది, అందుకని సర్వీస్ సెంటర్కి ఇద్దాము. నేనేం చేశానంటే బండి తాళం ఆన్ చేసేసి ఒక 2 hours వదిలేసాను. బ్యాటరీ అయిపోయింది. తప్పు నాదే, బండి ఏం కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ ని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు. బట్ అది మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ బ్యాటరీ యూజ్ అయింది. బట్ ఎందుకంటే మనకి సేఫ్టీ కోసము బండి చూపించేసాం అనుకోండి, మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. చూడండి, మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ అంట. బ్యాంక్ లో లేదు ఇది. మైసూర్ బిల్డింగ్స్ అన్ని కొద్దిగా రాయల్టీని రిప్రజెంట్ చేస్తాయి, ఎందుకంటే ఇది కింగ్స్ ప్లేస్ కాబట్టి. అండ్ ఇక్కడ ఏంటంటే గుర్ర బండ్లు ఎక్కువనే. నేను మళ్ళీ గుర్రం బండి కూడా ఒకసారి ఎక్కుదామని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బండి సర్వీసింగ్ ఇచ్చేసిన తర్వాత నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు కాస్త ఓపికతో ఈ వీడియోని కంప్లీట్ గా చూస్తే ఒక అద్భుతాన్ని చూద్దాం. సో గాయ్స్, ఇప్పుడు నేను రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరే ఉన్నాను. మీకు కనిపిస్తుంది కనుక. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే నా బండిని సర్వీసింగ్ ఇచ్చేసాను. కొద్దిగా బ్రేక్ పెడల్స్ చేంజ్ చేస్తున్నారు. బ్యాటరీ అంతా ఓకే అంట, బ్యాటరీ ప్రాబ్లం లేదన్నారు. జస్ట్ బ్రేక్ పెడల్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ జనరల్ సర్వీస్. కొద్దిగా సర్వీస్ ఫ్రీ అయింది, కానీ మిగతా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదేదో 3rd సర్వీస్ కిట్ ఇస్తారంట, సో అది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే బండి ఇచ్చేసాను. నాకు 5:30కి వచ్చి తీసుకోమన్నారు బండి. ఇప్పుడు మనం ఇవాళ మైసూర్ బండి లేకుండా ట్రావెల్ చేస్తున్నాము. చూద్దాం ఎక్కడెక్కడ తిరగగలము. ఫస్ట్ అయితే మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేయాలి. చూస్తాను. ఇక్కడ ఏంటంటే దోశ ఫేమస్ అంట. మైసూర్ బోండా కాదు, మైసూర్ దోశ ఫేమస్ అంట. సో దోశ తిని లేదా బోండా తిని ఏదో ఒకటి తిని మళ్ళీ మనం అటు వెళ్దాం, ఎటు మైసూర్ మహారాజ్ ప్యాలెస్కి వెళ్దాం. గాయ్స్, ఇప్పుడు బస్ ఎక్కాను. నేనున్న సర్వీస్ సెంటర్ నుండి నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్ళడానికి బస్ ఎక్కాను. ఆటో అడిగితే 100 రూపీస్ అన్నాడు. 100 రూపీస్లో నేను దగ్గర 40 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ నుండి 2 కిలోమీటర్సే. సో నేను 20 రూపీస్ ఇచ్చి బస్సే ఎక్కాను, ఫ్రీగా ఉండేది అని చెప్పి. సో బస్సు ఇప్పుడు ఒక 10 minutes జర్నీ ఉంటుంది బస్ కాబట్టి, కొద్దిగా ఆగెళ్తుంది. సో మనం మైసూర్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాము. అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట లోపలికి, బట్ బయట నుండి అలౌడ్. నేను నాకు బయట చూపిస్తాను మైసూర్ ప్యాలెస్, అండ్ మీకు దాని గురించి హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా చెప్తాను. స్టే ట్యూన్. సో గాయ్స్, నేను బస్సులో ఉన్నప్పుడు మిస్టర్ నవీన్ కలిశాను. హీ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ గై టు మీ. అండ్ ఇప్పుడు ఏమైందంటే ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము సబ్స్క్రైబర్స్ పంచుకున్నాం. అండ్ ఆయన కొద్దిగా ప్లేసెస్ గురించి చెప్పారు. ఒక ఎక్వేరియం కూడా సజెస్ట్ చేశారు మనకి విజిట్ చేయడానికి. సో నేను ట్రై చేస్తాను ఆ ఎక్వేరియం కూడా చూపించడానికి మీకు. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ నవీన్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. సో ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయనే కాదు, చుట్టుపక్కల బస్సులో ఒక 5-3 ఉన్నారు, కూర్చొని మాట్లాడారు. అది భలే అనిపించింది నాకు ఇలా మాట్లాడితే. సో నేను బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇక్కడే మనం స్టే చేసేది. సో ఇక్కడ నుండి నేను మైసూర్ ప్యాలెస్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాను.
జస్ట్ దగ్గర 500 మీటర్స్ అనమాట మన బస్. సో 500 మీటర్స్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం బస్ స్టాండ్కి. ఓకే, బస్ స్టాండ్లో కలుద్దాం, సారీ మైసూర్ ప్యాలెస్ కలుద్దాం. సో గాయ్స్ ఇప్పుడు బస్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కాను నేను. ఏంటంటే మైసూర్ మహారాజ్ ప్యాలెస్ అది 11:30 ఓపెన్ అంట. సో ఇక్కడ ఒక చిన్న మార్కెట్ ఉంది, ఆ మార్కెట్కి వెళ్దాం మనం. ఫస్ట్ ఆ మార్కెట్ చూపిస్తాను. అక్కడ మైసూర్ సిల్క్ శారీస్ అండ్ మైసూర్ పాక్ ఉంటుంది కదా, మైసూర్ పాక్ స్వీట్స్ కొన్ని ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఆ ఫ్యాక్టరీ ఒకటి చూసి అటు వెళ్దాం. నాకు జస్ట్ 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఆటో. ఓకే, వెళ్ళేసి వస్తాను. అక్కడ నుండి వెళ్ళేసి ఇక్కడికి ఒక 11:30 గంట ఇది ఓపెన్, 11:30కి ఇక్కడికి వస్తాను. దాని తర్వాత మెల్లిగా మనం మైసూర్ ప్యాలెస్ చూద్దాం. ఓకే, సో గాయ్స్ ఇప్పుడే నేను మైసూర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను, మైసూర్ సిల్క్ ఫ్యాక్టరీ. శారీస్ బాగున్నాయి, బట్ వాళ్ళు వీడియో తీసుకొని ఇవ్వట్లేదు. మీరు జస్ట్ విజిటింగ్ పర్పస్కి వస్తే వేస్ట్. ఎందుకంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నేను కొనకపోతే ఆవిడ మూతి ఎలాగో పెట్టింది, నాకు నచ్చలేదు అనమాట. అంటే ఇప్పుడు బై చేస్తేనే రెస్పెక్ట్ ఇస్తాము, లేకపోతే లేదు అన్న నాకు నచ్చలేదు ఆ బిహేవియర్. ఓకే, సో బట్ బై చేయాలనుకుంటే మీరు విజిట్ చేయొచ్చు. నేను ఇప్పుడు బై చేసి నేను క్యారీ చేయలేను కదా శారీస్, సో నేను బై చేయలేదు. అందుకని జస్ట్ చూద్దాము, మీకు చూపిద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళు వీడియోగ్రఫీ అని ఆటోలో అన్నారు. నేను బయటకు వచ్చేసాను, మనకి పని లేదు ఇంకా. బయటకు వచ్చేసి నేను ఇప్పుడు మళ్ళీ మైసూర్ ప్యాలెస్ వైపు నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏం చూసానంటే, నేను మైసూర్ మహారాజా గారి ఫస్ట్ ఇల్లు అంట, అది వైట్ కలర్ లో ఉంది. కొద్దిగా మైసూర్ ప్యాలెస్ అంత పెద్దగా లేదు, బట్ చిన్నగా ఉంది. అటువైపు ఏమైనా వెళ్తే నీకు అది కూడా చూపిస్తా. ఓకే, చాలండి, పేరు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది, పెద్ద పేరు. సో శ్రీ జయచామ్ర రాజేంద్ర గారు ఇక్కడ మైసూర్ కింగ్ అనమాట ఇంతకు ముందు. సో ఆయన బిల్డ్ చేసిన సెకండ్ ప్యాలెస్ అంటే ఇది. మైసూర్ ప్యాలెస్ ఫస్ట్, నేను ఇందాక చెప్పింది రాంగ్ అనమాట, నాకు ఆటో డ్రైవర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సో మైసూర్ ప్యాలెసే ఫస్ట్ కట్టిన ప్యాలెస్, అది 1399లో కట్టింది. ఇదేమో ఇంకోటి జయమోహన్ ప్యాలెస్ అని చెప్పి ఇది వచ్చేసి 1899లో కట్టింది అనుకుంటా, 1889 అనుకుంటా, 1889లో కట్టింది ఇది. ఇది ఇప్పుడేమో ఆర్ట్ మ్యూజియం గా యూజ్ చేస్తున్నారు. దీని లోపల పాతగా కొన్ని రోజుల ముందో కొన్ని సంవత్సరాల ముందో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత నుండి ఆర్ట్ మ్యూజియం గా యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, దీని లోపల నేను వెళ్ళొచ్చు, బట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నాట్ అలౌడ్ అంట. జస్ట్ బయట నుండి మాత్రం వీడియోస్ తీసుకోమన్నారు. చూడండి ఎంత పెద్దగా ఉందో ప్యాలెస్. అండ్ ఈ ప్యాలెస్ ఆయన కట్టారంటే, ఇది సెకండ్ రెసిడెన్షియల్ గా పెట్టుకున్నారు అనమాట. అది 1399లో కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఇక్కడికి షిఫ్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు. సో ఏది సత్యమో ఏది కాదేమో షిఫ్ట్ అని ఇంక మాత్రమే తెలియాలి, మనకు తెలీదు. సో ఆయన షిఫ్ట్ అయ్యారని చెప్పి ఆ షిఫ్ట్ అవ్వడానికి ఇంకో బిల్డింగ్ పెట్టారు, ఇదే మన ప్యాలెస్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆర్ట్ మ్యూజియం లోపలికి వెళ్తున్నాను. ఆర్ట్ మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత దాని లోపల ఏమున్నాయో నేను చూసి మీకు చెప్తాను. ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ ఉంటాయి. సో సారీ, నా చేతుల్లో లేని దాన్ని నేను మీకు చూపించాలని చెప్పి చాలా ట్రై చేస్తాను, బట్ కొన్నిసార్లు సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ అయితే నేను లోపలికి వెళ్తాను, దాని తర్వాత మిమ్మల్ని కలుసుకుంటా. సో గాయ్స్ ఇప్పుడే నేను ఆర్ట్ మ్యూజియం నుండి వస్తున్నాను. ఆర్ట్ మ్యూజియం బాగుంది, నాట్ బ్యాడ్. దాని లోపల చాలా అంటే చాలా పాత పాత వస్తువులు ఉన్నాయి. ఎలాంటి అంటే వాళ్ళు వాడిన ప్లేట్స్, కౌచెస్, సోఫాస్, చైర్స్ అండ్ 100 రకాల పెయింటింగ్స్ ఉన్నాయి ఇక్కడ. లార్డ్ కృష్ణ పెయింటింగ్ ఉంది, మళ్ళీ టిప్పు సుల్తాన్ గారు వాడిన చైర్ ఒకటి ఉంది. ఇంకా ఇక్కడ మైసూర్ రాజా గారు చరిత్ర ఉంది, ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. చాలా అంటే చాలా దగ్గర 50-70 ఫొటోస్ వరకు ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది. కొన్ని ఫొటోస్ అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఒకటో రెండో తీసాను, అంటే కెమెరా ఫోటో నాట్ అలౌడ్ కదా, ఆ ఫోటో మాత్రం తీసుకోవచ్చు అన్నాడు ఆయన. ఎందుకంటే పెద్ద ఫొటోస్ అన్నమాట, ఈ సైజులో చాలా పెద్దగా ఉన్నాయి. సో నా ఫొటోస్ మీకు చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆర్ట్ మ్యూజియం అనేది కొద్దిగా పెద్దగా ఉంది. లోపల బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎలాగంటే చంద్రముఖి సినిమా చూసారు కదా మీరు, చంద్రముఖి సినిమాలో ఉంటాయి మెట్లు, అలా మెట్లు ఉన్నాయి. అంత పెద్ద హాల్ ఉంది. సో పెద్దగా ఉంది, ఒక్కసారి ట్రై చేయొచ్చు, నాట్ బ్యాడ్, ట్రై చేయొచ్చు. ఇంకా ఆర్ట్ మీద కానీ పెయింటింగ్స్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా నచ్చుద్ది. చాలా అంటే చాలా పెయింటింగ్స్ ఉన్నాయి లోపల. అండ్ బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి మైసూర్ ప్యాలెస్కి వెళ్దాం. ఇప్పుడు అక్కడ ఏముంటుందో చూసేసి, మైసూర్ ప్యాలెస్ బయట నుండి అదిరిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, ఎందుకంటే నేను చూపిస్తాను లైవ్లో. 5 నిమిషాలు ఆగండి. సో మైసూర్ ప్యాలెస్ బాగుంటుంది. సో మైసూర్ ప్యాలెస్ చూపిస్తాను, ఓకే వెయిట్ చేయండి. నేను మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్న దారిలో చిన్న రిఫ్రెష్మెంట్ అన్నమాట, కొబ్బరి వాటర్ తాగుతాను. దీని లోపల చాలా అంటే చాలా ఉంది.
కనిపిస్తుంది చూడండి. సో ఈ నీళ్ళు తాగేసి తినేసి అప్పుడు మైసూర్ ప్యాలెస్కి వెళ్తా. ఓకే, మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాను ఫైనల్లీ. నేను బయటికి 10 o'clock అయితే నేను 12 o'clock అయింది మైసూర్ ప్యాలెస్కి వచ్చేసరికి. సో ఇదిగోండి మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ ఇదే. కొద్దిగా చెకింగ్ అండ్ టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకొని చెకింగ్ చేసి మనం లోపలికి వెళ్ళాలి. బయట మాత్రమే అంటే ప్యాలెస్ వైపు మాత్రమే ఫోటో షూట్స్ అలౌడ్ అనమాట. లైటింగ్ షో వచ్చి 7 PM to 8 PM అన్నమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మేము చూపిస్తా ప్యాలెస్ అదిరిపోతుంది. సో గాయ్స్ ఇప్పుడు నేను ఐకానిక్ ప్లేస్ అయిన మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాను. మీరు చూడండి ప్యాలెస్ ఎంత బాగుందంటే. సో ఈ ప్యాలెస్ అనేది ఇటువైపు ఇక్కడ ఎంత క్రౌడ్ ఎందుకు ఉందంటే, సో ఆ కాలపులో ఈ ప్యాలెస్ని రాజు అక్కడ కూర్చునేవారు. అక్కడ నుండి ఇక్కడ క్రౌడ్ పబ్లిక్ నార్మల్ పీపుల్ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. అందుకని ఇది డిజైన్ ఉంది. నేను దీని లోపల కూడా వెళ్ళాను. సో లోపలికి వెళ్ళి మొత్తం తిరిగేసి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఎంట్రీ డైరెక్ట్ లోపలికే ఉంది, బయట ఈ ఏరియాకి లేదు. సో ఈ ఐకానిక్ ప్యాలెస్ వచ్చేసి రీక్రియేమెంట్ కొత్తగా మళ్ళీ రెనోవేషన్ అయింది. అది ఎప్పుడైందంటే 1912లో రెనోవేషన్ అయింది. బట్ ఈ ప్యాలెస్ వచ్చేసి బిల్డ్ అయింది 500 years ఎగో బిల్డ్ అయింది మైసూర్లో. సో మైసూర్ మహారాజా అయిన జయరాజన్ చంద్ర ఆయన బిల్డ్ చేశారు ఆయన. సో చూడండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది ఇవాళ. సో ఇది ప్యాలెస్ ఒక అవుట్లుక్. అండ్ ఇన్నర్ వ్యూ వచ్చేసి మీకు నేను వీడియోలో ప్రజెంట్ చేస్తాను అనమాట. కాసేపట్లో మీకు వీడియోలో వస్తుంటుంది, నేను దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్యాలెస్ లోపల నేను మొత్తం వెళ్ళి తిరిగి వచ్చా కదా, దీని లోపల 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటేమో ఇదిగోండి ఇది ఇన్సైడ్ వ్యూ దీనిది. లోపల నుండి బయట ఎలా కనిపిస్తుంది. అండ్ లోపల రాజు ఎక్కడ కూర్చునే వాళ్ళు, మిగతా వాళ్ళ మంత్రులు ఎక్కడ కూర్చునే వాళ్ళు అంతా ఉండేది. అండ్ లోపల ప్రైవేట్ మీటింగ్ హాల్ ఒకటి ఉంటుంది కదా వాళ్ళది, రాజులది అప్పుడు ఆ కాలంలో ప్రైవేట్ మీటింగ్ హాల్. అదేంటంటే గోల్డ్ వాటర్తో డిజైన్ పెయింట్ చేయబడింది అనమాట అది. సో అది కూడా చాలా బాగుంది. నేను వీడియోలో ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మైసూర్ మహారాజ్ ప్యాలెస్. చాలా సినిమాల్లో చూసుంటారు మీరు. అవసరం ఉంది కదా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తా. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి వ్యూ ఒక ఫోటో తీసుకుంటాను. ఎందుకంటే ఎంత దూరంగా ఉంటే అంత పెద్దగా పడుతుంది ప్యాలెస్, దగ్గరుంటే చిన్నగా పడుతుంది. సో మనం ఇంకా ఇక్కడ దీని తర్వాత నేను మీకు వీడియో లోపల ఎలా ఉందో చూపిస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే. సో గాయ్స్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు మైసూర్ ప్యాలెస్ లోపల పార్ట్ మొత్తం అనమాట. ఇది జస్ట్ ఎంట్రీ అయిన వెంటనే ఇది ఒక హాల్ లాంటిది ఒకటి కనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే మొత్తము లైటింగ్ అది ఇది అద్దిరిపోయింది అసలు చూడడానికి. అండ్ నాకు వచ్చిన ప్రాబ్లం తెలుసు కదా మీకు, కొన్ని ప్లేసెస్లో కెమెరాస్ నాట్ అలౌడ్ వచ్చారు. సో నేను ఇది కెమెరాలో తీయలేదు, వీడియోలో తీశాను, అదే ఫోన్లో తీశాను. సో నాకు అర్థం కాదు, అందరు ఫోన్లో వీడియోస్ తీసుకున్న ఫోటో తీసుకున్నారు, కెమెరాలో అదే కదా చేసేది. సో ఓకే, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళకి, మనం ఇంకేం మాట్లాడతాం కానీ. సో ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద హాల్ ఇది. ఈ హాల్ చుట్టుపక్కల మొత్తం ఇలాంటి పెద్ద డోర్స్ ఉన్నాయి అనమాట. కొన్ని డోర్స్ అయితే ఫుల్లీ లాక్డ్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి. మనకి ఆ గోడల్ని కూడా టచ్ చేయకుండా చేస్తారు. అండ్ గోడలకి ఏమైందంటే ఒక్కొక్క గోడకి ఒక్కొక్క పెయింట్ రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క గోడ లోపల కొంతమంది పాత వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇదేమో హాల్ చుట్టుపక్కల ఉన్న స్పేస్ అనమాట. ఇది జస్ట్ నార్మల్ లివింగ్ ఏరియా అలాంటిది, బాల్కనీ ఆ టైప్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఉన్న గోడలకి ఫొటోస్ వాళ్ళ పాత చరిత్రని ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫైట్కి వెళ్ళే ముందు ఒక ఫోటో, లేకపోతే ఏదైనా పని చేసే ముందు ఒక ఫోటో, అలాంటి ఫొటోస్ మాత్రం ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఏనుగు ఫోటోలు, బ్రిటిష్ ఫొటోస్ అలాగా. అండ్ అలా కొద్దిగా ముందుకు వెళ్ళి నేను మెట్లు దిగి లోపలికి వెళ్తే అక్కడ ఏం కనిపించింది తెలుసా, ఒక అద్భుతమైన ప్లేస్ చూసాను నేను. అదేంటంటే గోల్డెన్, ఒక నిమిషం చెప్తాను మీకు. సో అది వచ్చేసి గోల్డెన్ గోల్డెన్ కోటింగ్తో చేసిన దర్బార్, స్పెషల్లీ ఫర్ రాజా అండ్ వాళ్ళ సేనాధిపతులు అండ్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం చేసిన మీటింగ్ హాల్ లాంటిది ఇది. సో ఇది మొత్తం గోల్డ్ పెయింటెడ్ అనమాట. చూడండి ఎంత క్లారిటీగా ఎంత మెరిసిపోతుంది తెలుసా ఇది. ఇక్కడ అసలు ఫోన్స్ అండ్ అది ఇది నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు ఎత్తారు. సో అందరు వీడియోలు తీసుకున్నారు. సో వాళ్ళతో పాటు చేరిపోయి నేను కూడా వీడియో తీసుకున్నాను. మీరు చూడొచ్చు ఒక్కసారి ఎంతమంది కెమెరాస్ పట్టుకున్నారో, ఫోన్స్ పట్టుకున్నారో.
నన్ను కూడా కొద్దిగా పక్కకు లేకండి అది ఇది అన్నారు. అంటే వాళ్ళు కూడా ఫొటోస్ దిగాలి చెప్పి అందుకని చెప్పి అన్నారు. సో దీని తర్వాత వచ్చిన ప్లేస్ వచ్చేసి మనము ఇది పబ్లిక్, బయట పబ్లిక్కి ఉండే దర్బార్ ఇది. ఇది ఇటువైపు మొత్తం బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. కొద్దిగా ముందుకు వెళ్తే మనకి చూడండి ఇక్కడ మిర్రర్ ఉంది కదా. సో ఈ కొద్దిగా ముందుకు వెళ్తే మీకు అవుట్ సైడ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉన్న చైర్స్ లాంటివి ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళ సైనాధిపతులు రాజు యొక్క వెల్ విషర్స్ వాళ్ళు వీళ్ళు కూర్చునేవాళ్ళు. సో ఇక్కడ మీకు విండోస్ కనిపిస్తున్నాయి చూడండి, ఇటువైపు నుండి బయట వ్యూ అనమాట. మీరు ఇందాక వీడియో చూసే చూడ అది బయట వ్యూ. సో ఆ బయట వ్యూ మాత్రం ఇది. ఇక్కడ క్రౌడ్ మొత్తం ఇక్కడ అయిపోయినారు, కోర్టులో ఉన్న క్రౌడ్ మొత్తం ఇక్కడ అయిపోయి ఉండే. అండ్ ఇక్కడ ఇంతకుముందు ఆ గోల్డెన్ చైర్ ఉండేది, 75 kgs గోల్డెన్ చైర్ అనుకుంటుంది. సో అది ఉండేది, అది తీసేసి ఎక్కడ రాస్తారు ఆడికి తెలియాలి. అండ్ పైన మీరు ఒక్కసారి చూడండి, డిజైన్ కానీ లేకపోతే గోడలకి ఉన్న లైట్స్ అలాంటివి ఎంత పెద్దగా ఉన్నాయంటే, ఇదంతా జస్ట్ దర్బార్. ఇది ఎలాగంటే పబ్లిక్ని కలుసుకోవడానికి, పబ్లిక్ని రాజు చూడడానికి ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో ఇది ఇలా పెద్దగా ఉంది, దగ్గరికి ఇది ఒక 500 meters 600 meters ఉంటుంది బ్రో, అంత పెద్దది ఇది. మీరు కొద్దిగా చూడండి. ఇగో నేను ఇంతకుముందు రాజు, సో రాజు వంశకుడు, మెయిన్ రాజు ఈయన కాదు. సో ఈయన మెయిన్ రాజు కాదు, బట్ ఈయన రాజవంశకుడు. ఓకే, మీరు ఈ వీడియో చూస్తుండండి, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా కొద్దిగా 2 minutes 3 minutes అలా తీసాను ఒకటే ప్లేస్ని. మీరు చూసి ఎంజాయ్ చేయండి, జస్ట్ సీ అనమాట, అంతే. సో నేను ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుండి చూడండి వ్యూ ఎంత బాగుందో బయటికి, చూసారా? అదిగోండి ఇక్కడ మెయిన్ ఇది ఉంది కదా, ఇక్కడ నుండి రాజు కూర్చుంటారు. మిగతా ఏరియా మొత్తము వాళ్ళ సైనికులు, వాళ్ళు వీళ్ళు అది ఇది పెద్ద సామ్రాజ్యం ఇది ఇంతకుముందు. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు నేను మైసూర్ ప్యాలెస్ నుండి బయటికి వెళ్తున్నాను. సో బయటికి వెళ్ళిపోయి ఫస్ట్ లంచ్ చేసి దాని తర్వాత ఇంకేమైనా ప్లేస్ మీకు చూపించడానికి ఏమైనా ఉందేమో అని చూస్తాను. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్లేసెస్ మీరు డైలీ లైఫ్లో చూసేటట్టే ఉన్నాయి. నేను ఏమైనా మీకు ది బెస్ట్ చూపిద్దామని చెప్పి బయటికి వెళ్ళి ఏమైనా ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేసి, సో ది బెస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను. నేను ఎందుకు అనిపిస్తుంది, ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ ఏదో రూల్ చేసినట్టు, అక్కడ కిరీటం పెట్టుకుని అన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది, మీకు ఏమైనా అనిపించిందేమో చూడండి. ఫస్ట్ బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోయి లంచ్ చేద్దాము, లంచ్ తర్వాత ప్లాన్ చేద్దాము. ఓకే, నా బైక్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది చూడండి, నీట్గా ఉంది. నిజం చెప్పాలంటే ఒక అబ్బాయికి ఆ బైక్ ఎంత నీట్గా ఉంటే అంత హ్యాపీనెస్ వస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాను ఆ బైక్ చూసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ చేయాలి, ఎందుకంటే 1 or 2 daysలో ఇంకో సర్ప్రైజ్ ఉంది మీ అందరికీ. సో ఆ 2 daysలో ఆ సర్ప్రైజ్ ఏంటో మీరే వెయిట్ చేసి చూడండి. అండ్ ఈ బైక్ మీద ఇంకొన్ని మోడిఫికేషన్ చేయాలి, ఎందుకంటే మీ అందరికి చెప్పే కదా నేను ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు పిచ్చనా కొడుకులు ఉన్నారు, అది ఇరగొట్టేశారని చెప్పి. అది ఇక్కడ షోరూంలోకి లేదంట, లోకల్ మార్కెట్లోకి వెళ్ళి మార్పించుకుంటాను. ఇవాళే చేపించేస్తాను, ఎందుకంటే మంచిది, ఎందుకంటే బైక్ కొద్దిగా టైం ఇచ్చాను కదా, మళ్ళీ నాకు టైం దొరకదు. సో ఇవాళ మార్పించేస్తాను. ఇక్కడ లోకల్ మార్కెట్ ఉందంట, ఆ లోకల్ మార్కెట్కి వెళ్ళి మార్పించేద్దాం బైక్. అండ్ దాని తర్వాత నేను ఏమైనా ట్రావెల్ చేయగలనేమో చూసి ట్రావెల్ చేసి ఈ వీడియోని ఇవాళ ఎండ్ చేస్తాను. బట్ ఏదైనా ట్రావెల్ చేసి మీకు ఏదైనా అద్భుతమైనది మంచిది కానీ ఏదైనా చూపించిన తర్వాత ఎండ్ చేస్తాను. ఓకే, సో వెయిట్ చేయండి, నేను లోకల్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాను. సో గాయ్స్, నా బైక్ చేయాల్సిన రిపేర్స్ కొన్ని చేపిచ్చేసాను. ఏంటంటే నా బైక్కి వెనక ఒక లగేజ్ క్యారియర్ ఒకటి పెట్టించాను. అండ్ జస్ట్ పెయింట్ కొట్టాను, కొద్దిగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో లాస్ట్ టైము అక్కడ పెయింట్ కొట్టాను. నాకు సిగ్నల్ లైట్ ఇంకా దొరకలేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే అదంతా అయిపోయింది కదా, నేను ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చాను. చూడండి, ఇక్కడ మైసూర్లో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఆ ఎగ్జిబిషన్కి వచ్చాను. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దాము, ఎందుకంటే మైసూర్లో ఒక మహారాజ్ ప్యాలెస్ తప్ప నాకు ఇంకేమి మీకు చూపించాలంటే మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు. సో మీ టైం వేస్ట్ చేయకూడదు, మీకు కొద్దిగా టైంపాస్ చేయాలని చెప్పి చూపిస్తాను అనమాట. సో చూడండి ఒక్కసారి.
సో ఇక్కడ జైంట్ వీల్ ఒకటి కాదు, 2 జైంట్ వీళ్ళు ఉన్నాయి తెలుసా, 2 జైంట్ వీళ్ళు. అండ్ ఇక్కడ లైట్ షో ఒకటి జరుగుతుంది, ఆ లైట్ షో చూస్తారు కానీ ఒక్క నిమిషం ఆగండి. ఎంత బాగుందంటే అది. అండ్ ఇక్కడ పికాక్ ఉందా, సో గాయ్స్ చూడండి అక్కడ 2 జైంట్ వీల్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇటు చూడు బుడ్డడు. ఇవ్వండి ఇక్కడ లైట్ షో జరుగుతుంది చూడండి. ఫస్ట్ మనం ఈ లైట్ షో చూద్దాము, ఎందుకంటే ఆ జైంట్ వీల్ అవన్నీ అక్కడ లోపల ఉన్నాయి. చూడండి సరే, ఆర్చ్ కనిపిస్తుందా? ఇది నార్మల్ గా ఆర్చ్ అనమాట. నేను అడిగితే ఏంటి ఇది ఆర్చ్ దేనికి రిప్రజెంట్ అని అడిగితే జస్ట్ నార్మల్ ఆర్చ్ అని చెప్పి అన్నాడు ఆయన, సెక్యూరిటీ. అండ్ ఇక్కడ ఒక ఇది ఉంది, ఇది ఒక టెంపుల్ డిజైన్ లో ఉంది చూడండి. బా సాంగ్స్ జరుగుతున్నాయి బా, సాంగ్స్ వినిపించకూడదు బ్రో. బాగుంది కదా. ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. అటు వెళ్దామా లేకపోతే ఇటు వెళ్దామా మనం? ఇటువైపు లోపల ఎగ్జిబిషన్ ఉంది, ఇటువైపు ఏమో చిన్న చిన్న షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో నేనేమనుకున్నా అంటే అటే వెళ్దాం అనిపిస్తుంది నాకు, ఎగ్జిబిషన్ వైపే, ఎందుకంటే ఇదంతా జస్ట్ బేసిక్ షాపింగ్ ఏరియా. మనం అటే వెళ్దాం. ఓకే, ఇది చూడండి ఆర్చ్ ఇంకోసారి, చాలా అంటే చాలా బాగుంది. షెట్. సో నేను అటు వెళ్ళి మీకు కలుస్తా. ఓకే. సో గాయస్ ఇప్పుడు నేను ఇటువైపు వచ్చేసాను ఎగ్జిబిషన్కి, అదే జైంట్ వీల్ అవన్నీ ఉన్న వైపు వచ్చేసాను. ఇక్కడ జైంట్ వీల్ అండ్ ఇలాగ తిరిగేది ఒకటి ఉంది, సో కప్స్ ఉంటాయి కదా అలాంటి టైప్లో అనమాట. సో అదిగోండి అది ఫస్ట్ మనం ఇప్పుడు నేను ఆ జైంట్ వీల్కి దీనికి మధ్యలో ఒక కప్ లాంటిది ఒకటి ఉంది, సో అది ఎక్కి తిరిగి నేను దాని తర్వాత జైంట్ వీల్ ఎక్కుదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అది ఎంతో కనుక్కొని దాని తర్వాత ఎక్కేద్దాం మనం. ఓకే. సో గాయ్స్ ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడుతున్నాను, ఏమంటారు ఇది, డిస్కో డాన్స్ అని దీని పేరు. ఇవ్వండి క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మనకి వెయిటింగ్ పీరియడ్ లైన్లో లేదు, ఇక్కడ తిరగడానిలో ఉంది. సో వెయిటింగ్ మాత్రం ఉంది మనకి, వెయిటింగ్ తెలుసు కదా మనకి పట్టేసుకుంటుంది అనమాట. ఇప్పుడు జైంట్ వీల్ ఎంత పెద్దగా ఉంది చూసారా, ఇది ఒక జైంట్ వీల్ అండ్ అటు ఒక జైంట్ వీల్. భయ అదేంటి భయ అదేంటి అది ఊపేస్తున్నాడు. సో ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసిన వెంటనే నేను మీకు చూపిస్తా. బ్రో ఇది స్టార్ట్ చేశాడు బ్రో, ఇది ఓ షిట్. Oh, bro. What? అయ్యా ఒకేతే లేవుతున్నాడు. అయ్యో పడిపో ఒకేసారి లేపుతా. అదిగో oh shit. One more. Bad. Woo! Shit. కొడుతున్నాడు బ్రో ఇడు పక్కన ఉండి వెళ్ళి చూడు వెళ్ళి మళ్ళీ వాళ్ళని కొడతాం చూడదు, తొలుగుతుంది ఇక్కడ. అదిరిపోయింది. సో గాయ్స్ రైడ్ అయిపోయింది. రైడ్ ఏంటంటే ఓకే అనిపించింది నాకు. నిన్న బంజీ జంపింగ్ చేసిన ఎగ్జైట్మెంట్లో నాకు ఇవాళ ఈ రైడ్ కూడా నాకు నార్మల్గా అనిపించింది. అందరు భయపడుతున్నా కూడా. సో జైంట్ వీల్ ఎక్కుదాం వద్దా ఓటింగ్ చేయండి, ఎక్కమన్న వాళ్ళు లైక్ కొట్టండి, వద్దన్న వాళ్ళు కామెంట్ చేయండి. సో ఎక్కనా వద్దా జైంట్ వీల్? లైక్లు ఎక్కువ వస్తాయి నా వీడియో కాబట్టి ఎక్కుతాలే. సో నేను జైంట్ వీల్కి టికెట్ తీసుకున్నాను. సో జైంట్ వీల్కి అయితే ఎక్కబోతున్నాను, చూద్దాం ఎంతసేపు పడుతుందో ఏంటో, అక్కడ నుండి వ్యూ ఎలా ఉంటుంది, జైంట్ వీల్ నుండి మొత్తం మనకి ఇది కనిపిస్తుంది,
మనకి మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుందా జైంట్ వీల్ ఎక్కితే అంత హైట్ ఉంటుందంట. సో ఫస్ట్ అయితే ఎక్కి చూద్దాం, ఈ అన్నిటికీ ఆన్సర్ ఎక్కిన తర్వాతే దొరుకుతుంది. సో గాయస్ నేను ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కేసాను. అండ్ నాకు ఇక్కడ ఏంటి తెలుసా, తెలుగు అమ్మాయి కూడా కనిపించారు, లిఖిత అంట. హలో చెప్పండి. హాయ్ గాయస్. సో ఇవాళ లిఖిత గారితో మేము జైంట్ వీల్ తిరుగుతాము. అంటే వాళ్ళు 3 people వచ్చారు, ఇద్దరు ఆల్రెడీ వేరే దాంట్లో ఎక్కేశారు. సో నేను సింగిల్ కాబట్టి లిఖిత గారు ఇక్కడ వచ్చారు. సో ఇక్కడ వ్యూ చూడండి. మొత్తం లైటింగ్ రాడ్లు అన్ని అడ్డుకునే మీకు చూపిద్దాం అంటే. అవును, అక్కడ ముందు మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుందా, అక్కడ ఉంది మైసూర్ ప్యాలెస్. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఎగ్జిబిషన్. సో ఇది మొత్తం ఎగ్జిబిషన్ అది. కిందకు వచ్చాము, మళ్ళీ పైకి వెళ్తున్నాము. ఓ తిప్పేస్తున్నాడు భయ, వెయిటింగ్ ఏం లేదు ఇక. మైసూర్ ప్యాలెస్ కనిపిస్తుంది. అద్దెకోండి, అదే మైసూర్ ప్యాలెస్. మీకు వీడియోలో అక్కడ కనిపిస్తుంది, చివరి ఒకటి లైట్ వెళ్తుంది, అదే మైసూర్ ప్యాలెస్. సో ఇప్పుడు జైన్ వీల్ తిరుగుతున్నాం కదా, ఇది మొత్తం ఫాస్ట్గా తిప్పట్లేదు, ఇంకా నార్మల్గా ఉన్నాడు. చూద్దాం. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు బాగుంటుంది అనమాట. కడుపులో తిప్పేస్తుంది. ఇప్పుడు కడుపులో తిప్పుతుంది. ఇది కొద్దిగా మెల్లిగా వెళ్తున్నాడు. ఐ థింక్ స్పీడ్ పెంచుతారేమో, చూద్దాము. పెరుగుతుంది, స్పీడ్ పెంచుతున్నాడు. ఇవ్వండి స్టార్ట్ అయింది. కడుపులో తిప్పుతుంది. ఓకే, గాల్లో ఎగిరినట్టు ఉంటుంది బాయ్. వచ్చిందా? సో ఇంకొద్దిగా స్పీడ్ గా తిప్పితే బాగుంటదేమో. నాకెందుకో ఇవాళ అంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. సో సారీ, ఎందుకంటే నిన్న బంజీ జంపింగే మనకి మొత్తం బ్రెయిన్ లో ఇంకా అలా పోలా, ఇంకా బంజీ జంపింగ్. సో చూద్దాము, ఇంకొద్దిగా ఫాస్ట్ గా తిప్పుతారేమో, కొద్దిగా ఎగ్జైట్ చేస్తారేమో, వెయిట్ చేస్తున్నాను. బట్ స్టార్టింగ్ ఒక 2 నిమిషాలు మాత్రం పడిపోయింది. ఇప్పుడు అనిపిస్తుంది, కొద్దిగా వినిపించినట్టుంది మనోడికి. సో మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇవ్వండి అటువైపు ఇంకో ఉంది కదా, ఆయన కూడా ఒక బ్లాగర్ అంట. బట్ ఆయన ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంట, యూట్యూబ్ కాదు. ఆయన ఏమంటే Insta360 పెట్టుకున్నాడు. Insta360 చాలా మంచి కెమెరా, నేను కొందాం అనుకున్నా కానీ బట్ అది అవుట్ ఆఫ్ నా బడ్జెట్ అనమాట. అది 53,000 అది. అదేంటంటే ది బెస్ట్ కెమెరాస్ లో ఒకటి. మనకి 360 degrees కవర్ చేస్తుంది అనమాట అది. ఓకే, సో మనం చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం. బాగుంది. సో జైంట్ వీల్ కూడా ఎక్కేసాను, తిరిగేసాను, వచ్చేసాను. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు తినాలి, తెలుసు కదా, పెద్ద అప్పుడు ఉంటుంది పప్పట్, బడా పప్పట్. సో అది తినాలి, అది తిన్నాము. జైంట్ వీల్ ఓకే బాగుంది. లిఖిత గారు మనం వీడియోలో చూసారు కదా, మీరు లిఖిత గారు, ఆవిడ కూడా బాగా మాట్లాడారు. ఆవిడ గుజరాత్ ఉందంట, గుజరాత్ వస్తే ఒక మెసేజ్ పెట్టమన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఐడి ఫాలో చేసుకున్నాం మనం. సో ఇవ్వండి ఈ జైంట్ వీల్, అంటే ఈ జైంట్ వీల్ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి మనం ఇది ప్రిఫర్ చేసాం అనమాట. సో ఇది చిన్న జైంట్ వీల్. అండ్ ఇక్కడ ఏమో కొద్దిగా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రోబోట్ బర్డ్ పార్క్ అని ఒకటి ఉంది. అండ్ ఇక్కడ రైడింగ్ ఉంది, చిన్నపిల్లల కార్ రైడింగ్. అండ్ ఇది నార్మల్ చిన్నపిల్లల ట్రైన్ అనమాట. సో ఇంకేమైనా గేమ్స్ లాంటిది అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. షాపింగ్ చేయడానికి అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి. సో షాపింగ్ కూడా ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ తెలుసు కదా, షాపింగ్ ఇప్పుడు మనం షాపింగ్ చేసి అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి, పెట్టుకుంటాం, ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. సో నేనేం షాపింగ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ మీ అందరికీ నార్మల్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తా. ఒక 2 minutes. నేను ఇక్కడే డిన్నర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయా. బట్ డిన్నర్లో మనకి మొత్తము స్టఫే, అంటే ఎలాగంటే జంక్ ఫుడ్ ఇవాళ డిన్నర్ మొత్తము. సో డైలీ నార్మల్గా తింటున్నాం కాబట్టి ఇవాళ జంక్ ఫుడ్ ప్రిఫర్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి పానీపూరి తింటున్నాను. 1 year తర్వాత పానీపూరి తిన్నా, ఇవాళ మధ్యాహ్నం తిన్నా, బట్ మళ్ళీ తింటున్నాను. అంటే చాలా రోజులు తింటున్నాం కదా, అలా తినేయను అనమాట అంతే.
మిస్టర్ వరుణ్ కలిశారు బ్లాగింగ్ చూసి హాయ్ Please subscribe to థ్యాంక్ my యూ best friend. థ్యాంక్ యూ సో మచ్ సో కాసేపు మాట్లాడాం పానీపూరి వచ్చేసింది మంది ఓకే సో ఈ పానీపూరి తిందాము దైపూరి 5 minutes దైపూరి కూడా ఆర్డర్ పెట్టాను తెలుసు కదా మనం ఒకసారి తింటే కొద్దిగా ఎక్కువ తింటాము ఇది తినేసిన తర్వాత నేను పాపడ్ తింటాను పాపడ్ తిని ఓకే 2300 సార్ ఏ మన బ్రో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు నో జస్ట్ yeah this one new vlog Sure, I will subscribe you. thank you bro thank you we'll eat you సో గాయ్స్ ఇప్పుడు మనకి దైపూరి వచ్చింది సో దైపూరి తినిన తర్వాత నేను పాపడ్ తింటా మీకు కూడా తినాలనిపిస్తుందా దగ్గరున్న స్టోర్కి వెళ్ళండి దైపూరి ఆర్డర్ పెట్టుకొని తినేయండి అంతే ఇప్పుడు నా చీట్ డేని ఎండ్ చేయడానికి ఒక పెద్ద పాపడ్ సో ఇక్కడ నాకు ఏంటంటే ఒక పాపడి ఇచ్చి దాని మీద ఇంకా ఎగస్ట్రా సగం ముక్కలు ఇచ్చారు బాగుంటుంది కదా ఇది తిని చెప్తా సో గాయ్స్ నేను వెళ్తూ ఏమైందంటే ఒక సోడా తాగుదాం చెప్పి సోడా షాప్కి వచ్చా నా దగ్గర ఉన్న కెమెరా చూసి మొన్నోడు నా ఛానల్ పేరు కనుక్కొని మరీ సబ్స్క్రైబ్ కొట్టాడు సే హాయ్ ఇవాళ అందరు ఇప్పటికి 3 సబ్స్క్రైబ్ కొట్టారు అనమాట థ్యాంక్ యూ ఇప్పటికి 3 సబ్స్క్రైబ్ కొట్టారు భయ నువ్వు ఇంకా కొట్టకపోతే వీడియో చూస్తూ నువ్వు సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఓకే పర్లేదు చూడు ఎంజాయ్ చేయి కొడితే సబ్స్క్రైబ్ లేదంటే లేదు అది నీ ఇష్టం నో ప్రాబ్లం బట్ కొడితే హెల్ప్ఫుల్ అనమాట ఓకే సో సోడా తాగుతున్నాము సోడా తాగేసిన తర్వాత ఇంకేం చెప్పాలంటే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అనమాట మన మైసూర్ ట్రిప్ని పర్లేదు ఓకే ఎంజాయ్ చేసాం అండ్ మైసూర్ మీరు వస్తే మీరు ది బెస్ట్ థింగ్స్ చేయాల్సింది ఏంటంటే ఒకటి పారాగ్లైడింగ్ బట్ 35,000 ఉంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను బట్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అందరు ఇంట్రెస్ట్ అయితే టాయ్స్ నైస్ ఏ మన మేనేజర్ నా ఫ్రెండ్స్తో వచ్చాడు హాయ్ సో యా సో ఇవ్వండి ఈయన టాయ్ స్టోర్ అంటే అయింది సో ఈయన వెళ్ళి కాంటి వీడియో తీసుకోకి అని చెప్పన్నాడు సో మనం వెళ్తున్న దారిలో కంటెంట్ పెరిగిపోయింది సో ఈ టాయ్ స్టోర్ చూడండి చిన్నపిల్లలకి బాగుంటుంది సో చిన్నప్పుడు నేను కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు ఇలాంటివి చూసేసి మా నాన్న ఆపేసేవాడిని కొనిపి అని చెప్పి మా నాన్న కొనిచ్చేవాడు అలాంటి ఒక ఏరోప్లేన్ ఉంది కదా అలాంటిది ఒకటి కొని ఇరగొట్టేసి ఎక్కడ పడేసానో కూడా గుర్తులేదు అలా ఉంటుంది మనతోటి ఈ బాల్స్ ఇవన్నీ చిన్నప్పుడు వాడేసాం మనం ఈ కటానా కంటే గన్స్ ఉండే చూడండి ఆ గన్స్ కూడా వాడాం మనం సరే సో ఇది ఇలాంటి చిన్నప్పుడు ప్లేసెస్ మీకు చిన్నప్పుడు మెమరీస్ క్రియేట్ చేస్తుంటే ఓకే సో మనం చెప్దాం బ్రో బాయ్ thank you After 3 days I will watch. yeah thank you For your YouTube channel my friends also will subscribe. yeah thank you sir ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ పునీత్ రాజ్ కుమార్ బొమ్మ కనిపిస్తుంది మీకు సో ఆయన చచ్చిపోయి దగ్గర ఒక 5 years అవుతుంది అనుకుంటా నాకు తెలిసి 4-5 years అవుతుంది బట్ ఆయన అంటే ఎంత అభిమానం అంటే పునీత్ రాజ్ కుమార్ అంటే అందరికి కర్ణాటకలో నేను ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఒక బ్యానర్ మీద అక్కడ కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉంది సో అలాగా పునీత్ రాజ్ కుమార్ గారి ఫోటో ఎక్కడంటే అక్కడ ఉంది అండ్ నేను సెండ్ ఆఫ్ తీస్తే ఆగిపోయా కదా సో సెండ్ ఆఫ్ ఏంటంటే మైసూర్ మనం ఎంజాయ్ చేసాము ఇంకో 2 days లో ఒక సర్ప్రైజ్ ఉంది పెద్ద సర్ప్రైజ్ అది చిన్న సర్ప్రైజ్ కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఇవాళ మైసూర్ నుండి రేపు ఎక్కడికి వెళ్తానో రేపే చెప్తా ఎందుకంటే రేపు వెళ్ళే ప్లేస్ కూడా అదిరిపోతుంది కాబట్టి రేపే చెప్తా అండ్ ఈ వీడియో ఇప్పుడు దాకా మీరు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మన వాళ్ళు గెలిచారు బ్రో గెలిస్తే ఏమిస్తారు సో ఫ్లోలో వాళ్ళు గెలిచారంట అర్చునే నేను చూశాను సో మనం ఇవాళతో సెలవు తీసుకుందాము రేపు కొత్త వీడియోలో కలుసుకొని కొత్త ప్లేస్ని చూద్దాం ఓకే అందరికీ గుడ్ బై శుభరాత్రి టాటా బాయ్ బాయ్ సీ యూ సబ్స్క్రైబ్ చేసావా లేదా చేసే ఉంటావులే బ్రో బాయ్ లవ్ యూ